సాధించేది సాధించాలి ఏదైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా గాని. నమస్తే. రామ్ గోపాల్ వర్మ అంటేనే మనందరికీ చాలా మంచి ఇన్స్పిరేషన్. ఆయన శివ సినిమాతో ఒక ప్రపంచాన్ని సృష్టించారు. అంతేకాకుండా హర్రర్ మూవీస్తో పాటు బాలీవుడ్లో రంగీలా, సర్కార్ లాంటి గొప్ప సినిమాల్ని సృష్టించారు. సో అలాంటి డైరెక్టర్తో ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు ఆయన కిల్లింగ్ వీరప్పన్ అనే ఒక మంచి మూవీని తీశారు. సో ఆ మూవీ గురించి మనం కొన్ని విషయాల్ని ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఆసియా మొత్తంలో అతి పెద్ద క్రిమినల్ ఆపరేషన్ అసలు కథ అన్నారు. ఈ సినిమాలో అసలు కథ ఎంత ఉంది, వర్మ కల్పితాలు ఎంతవరకు ఉంది? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అసలు కథ అని మనకి డెఫినేషన్ తీసుకుంటే, ఇప్పుడు ప్రతి దానికి ఒక కాన్స్పిరసీ థియరీ ఉంటుంది. ఇలా జరిగిందని ఒకళ్ళు అంటారు, ఇంకో ఇలా జరిగిందని వేరేవాడు, అలా జరగలేదని ఇంకోళ్ళు అంటారు. సో మనకు ఓన్లీ వే వీ కెన్ కమ్ టు ద ట్రూత్ ఇస్, నీ ఎన్ని సోర్సెస్ అయితే నేను మాట్లాడాను, అంటే నేను టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు అయి ఉండొచ్చు, లేకపోతే ఇన్ఫార్మెంట్స్ అవ్వచ్చు, వీరప్పన్ ఎక్స్ గ్యాంగ్ మెంబర్సు, కొంతమంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు వీరప్పన్ స్టోరీని ట్రాక్ చేసిన మనుషులు ఉన్నారు. వాళ్ళు అందరినీ కలిసినప్పుడు 100% మీకు చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ వినిపిస్తాయి. ఒకడేమో ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పన్ అంత పిరుకోడు లేడు, ఊరికి అంత పెద్ద హైప్ క్రియేట్ చేశారంటాడు. ఇంకోటేమో అంత ధైర్యస్తుడు లేడు అంటాడు. సో ఇప్పుడు మీరు ఎవడు నమ్మేది వాడు నమ్ముతాడు, కానీ నిజం అనేది ఉండదు. సో దాంట్లో అప్పుడు ఏమవుతుందంటే, ఇన్ని వ్యూ పాయింట్స్ విన్నాక దాంట్లోంచి మీరు ఒక డాట్స్ కనెక్ట్ చేసుకుని మీరంటూ ఒక పర్టిక్యులర్ థింగ్ చెప్తారు, అనుకుంటారు ఇది ఇలా జరిగి ఉంటుందని. నేను అలా చేసి పోలీస్ ఆఫీసర్ చెప్తే వాళ్ళు కూడా షాక్ అయ్యారు, ఎందుకంటే దే కాంట్ కౌంటర్. ఇప్పుడు నేను చెప్పింది మీరు నమ్మన్నప్పుడు ఎలా జరిగిందో మీరు చెప్పగలగాల. అప్పుడు నిజం అనేది ఎప్పుడు ఈ డాట్ మనకు తెలుసు, ఇది ఎక్కడిది తెలుసు, ఇది తెలుసు, ఈ మధ్యలో ఏం జరిగింది అనేది బిలీవబిలిటీ మీద ఉంటుంది. వీరప్పన్ దగ్గర ఒక మనిషి వెళ్ళాడు, ఆ మనిషి బయటకు వచ్చాక వాడికి ఏమైంది తెలుసు, కానీ ఆ మనిషి వీరప్పన్ ఏం మాట్లాడుకున్నారు అనేది ఎవరు దానికి సాక్షి లేరు. కాబట్టి మనం వీ హ్యావ్ టు కన్జ్యూర్ దట్ థింగ్. అలాంటివి నేను కొన్ని చేశాను. కాకపోతే మీరు సినిమా చూసినప్పుడు, అంటే వీరప్పన్ అనేది నా సొంతం కాదు, మీడియాలో రిపోర్ట్స్ వచ్చినాయి, ఇంటర్వ్యూస్ వచ్చినాయి, సిరీస్ తీశారు, సినిమాలు తీశారు, బుక్స్ రాశారు, పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి. వాటన్నిటికన్నా దిస్ ఈజ్ ద మోస్ట్ ట్రూయెస్ట్ అకౌంట్ అనేది మాత్రం నా బిలీఫ్. సినిమా తీసే ముందు మీరు వీరప్పన్ గారి భార్యతో కలిశారు, పోలీస్ ఆఫీసర్స్తో కలిశారు, అలాగే కొంతమంది పత్రికా విలేకరులతో కూడా వీరప్పన్ గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరి మధ్యలో వీరప్పన్ గారి భార్య మిమ్మల్ని ఆబ్జెక్ట్ చేశారు, కోర్టుకు కూడా వెళ్ళారు. ఎందుకు అలా జరిగింది? ఇప్పుడు ఒకటి ముత్తులక్ష్మి గారిని నేను ఫస్ట్ కలిసింది ఒక ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో వీరప్పన్ ఆల్మోస్ట్ ఆవిడ లవ్ స్టోరీ లాగా తీద్దాము అనే ఒక ఆలోచన ఉన్నప్పుడు ఒక 5-6 సంవత్సరాల క్రితం నేను కలిసాను అది. కానీ ఇప్పుడు నేను తీసింది కిల్లింగ్ వీరప్పన్. అసలు వీరప్పన్ని చంపడానికి పోలీస్ ఆపరేషన్లో ఏం జరిగింది అనేది ఈ కథకు సంబంధించింది. సో ఆల్రెడీ ఆబ్వియస్లీ ఆవిడ వ్యూ పాయింట్ మారింది కాబట్టి తన భర్తని చెడ్డగా పోతున్నాను అనే ఒక ఇంటెన్షన్ తోటి ఆవిడ కేసు ఫైల్ చేశారు. బట్ వీ సెటిల్డ్ ఇట్. సో అది నేను కలిసి మాట్లాడినప్పుడు ఉన్న సిచ్యువేషను, ఆ సినిమా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అన్నది వేరు, ఇప్పుడు వేరు, కాబట్టి ఇది జరిగింది. కొండ చిలువ అంశమేడు పొంచి పొంచి పొదల చాటు కాటు వేసి
మరి ఇంతకుముందు మీరు 12 సంవత్సరాలకు ముందే మీరు ఈ సినిమా తీయాలనుకున్నారు, స్టార్ట్ చేశారు, మళ్ళీ ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టారు. సో ఇప్పుడు వీరప్పన్ గారిని బేస్ చేసుకొని ఇప్పుడు స్టోరీ చేశారు. సో మరి ఇక్కడ 2 పాయింట్స్. వీరప్పన్ అనేది నియర్లీ 25 years కథ వీరప్పన్. అంటే తను స్టార్ట్ అయినప్పటి నుంచి తను పోయే వరకు అదే ఒక పెద్ద మహాభారతం లాంటి. దాంట్లో మీరు ఏ పర్వం అన్నా తీసుకుని ఒక సినిమా చేసి వీరప్పన్ ఎట్లా అయ్యాడు, ఒక పర్టిక్యులర్ ఎందుకు పట్టుకోలేకపోయారు, లేకపోతే ఇలా ఇలా రకరకాల తీయచ్చు దాంట్లోంచి. సో నేను 12 ఏళ్ళ క్రితం లెట్స్ క్యాచ్ వీరప్పన్ అని ఒక 3 విలేజర్సు వీరప్పన్ మీద ప్రకటించిన 35-40 లక్షల రివార్డు ఉండేది ఆ టైంలో. ఆ రివార్డు తీసుకోవటానికి ఒక పథకం వేసి ట్రై చేశారు. లెట్స్ క్యాచ్ వీరప్పన్ అనేది నేను అప్పుడు పెట్టిన టైటిల్ అది. కానీ మేము షూటింగ్ స్టార్ట్ చేసి, అంటే నేను డైరెక్టర్ కాదు, షిమిత్ అమీన్ చక్దే డైరెక్టర్. దానికి స్టార్ట్ అయిన రోజు తను చంపేశారు. సో ఆల్రెడీ చచ్చిపోయిన లెట్స్ క్యాచ్ వీరప్పన్ అంటే మీనింగ్ ఏముంటుందని నేను దాన్ని క్యాన్సిల్ చేశాను అన్నమాట. సో ఇప్పుడు జస్ట్ 1 year బ్యాక్ అసలు వీరప్పన్ని చంపిన ఆపరేషన్లో ఎవరైతే పాల్గొన్నో ఆఫీసర్స్ని కలవడం జరిగింది. వాళ్ళు చెప్పిన వివరాల మీద నేను ఎక్సైట్ అయ్యి ఈ సినిమా తీశాను. This will be off the record, correct? సాధించాలి ఏ దారైనా గాని, శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంత సాధించాలి ఏ దారైనా గాని, శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంత. సో మరి లెజెండరీ యాక్ట్రెస్ మన రాజ్ కుమార్ గారిని కిడ్నాప్ చేశారు వీరప్పన్ గారు. మరి వీరప్పన్ గారు ఒకవేళ కిడ్నాప్ చేసినా కూడా తనకి ఎలాంటి ప్రాణహాని లేకుండా విడుదల చేశారు. మరి అలాంటప్పుడు ఈ సినిమాలో చనిపోవటం చూపించారు. దానికి మరి రాజ్ కుమార్ గారు అబ్బాయి ఏ రకంగా మీరు కన్విన్స్ చేశారు? ఇప్పుడు 2 points. ప్రాణహాని చేయనంత మాత్రాన ఒక మనిషిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక 100 రోజులు అడవిలో ఉంచేసుకుని డబ్బులు డిమాండ్ చేసి ఆ డబ్బులు ఇచ్చినందు మాత్రం వదిలేసాడు వీరప్పన్. సో ప్రాణహాని చేయనంత మాత్రాన అది నేరం అవ్వదు అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. అది కిడ్నాపింగ్ అండ్ ర్యాన్సమ్ ఎఫెక్ట్ అది యాక్చువల్గా. ఓకే. రెండోది వీరప్పన్ చేసినది ఒకటే కాదు, తను నియర్లీ 184 మందిని చంపాడు. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్ని చంపాడు. 1200 మంది పోలీసులు ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ల పాటు అడవుల్లో తిరుగుతూ ఉన్నారు వీరప్పన్ కోసం ఎదుగుతా. అంటే నోబడీ ఫ్లాంటెడ్ బ్రేకింగ్ ఆఫ్ లా మోర్ దెన్ వీరప్పన్ మొత్తం ఇండియన్ క్రైమ్ హిస్టరీలో. సో ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ఏ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఏజెన్సీస్ టు గెట్ హిమ్. సో అప్పుడు తను ఎన్నిసార్లు పట్టుకుందాం అన్న ప్రయత్నం ఫలించకపోవటం వలన ఆల్మోస్ట్ దొరికితే చంపేద్దాం అనే ఆలోచన నుంచి ఇది వచ్చిందన్నమాట. వీరప్పన్ గారు అంటేనే కర్ణాటకకి తమిళనాడుకి కింగ్ లాంటివారు. మరి ఆయన కథని బేస్ చేసుకుని ఒక మంచి మూవీ తీశారు. సో దీనికి మీ స్పందన ఏంటి? ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక వీరప్పన్ గురించి ఒక మూవీ తీయాలంటే, ఒక మనిషి గురించి సినిమా తీయాలి అంటే మరి ఎంతో స్టడీ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎంతవరకు స్టడీ చేశారు మన వీరప్పన్ గారిని? ఆబ్వియస్లీ ఇందాక నేను చెప్పింది అదే ఆన్సర్. ఎంతమందిని మాట్లాడి వాళ్ళ నుంచి తీసుకున్న ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి స్క్రిప్ట్ రాయడం జరిగింది. మరి వీరప్పన్ గారు అంటే కర్ణాటక, ఇప్పుడు వాళ్ళ వీరప్పన్ గారి భార్య కర్ణాటకకి ఒకవేళ ఈయన పైన మూవీ తీస్తే తమిళనాడుకి కర్ణాటకకి గొడవలు జరుగుతాయి, సో తీయొద్దు అన్నట్టుగా మీతో చెప్పారు. సో దాని గురించి మీరు ఎవరిని బేస్ చేసుకుని ఎవరి ఫేవర్గా తీశారు? వాళ్ళు వీరప్పన్ అనే అతను ఒక రిజిస్టర్డ్ క్రిమినల్ ఆఫ్ ద కంట్రీ.
సో జనరల్ పబ్లిక్కి వీరప్పన్ మీద ఒక ఇది ఉంటుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ ఫాల్స్ నోషన్. మా ఉంటే వీరప్పన్ పక్క దగ్గర ఉన్న ఊర్లో కొంతమంది తన ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడానికి డబ్బులు ఇస్తూ ఉన్నాడు వీరప్పన్. అంతేగాని వీరప్పన్ అంతకన్నా చేసింది ఏమీ లేదు. సో తమిళనాడు ప్రజలకు కోపం వస్తుంది అనేది హైలీ ఎక్సాజరేటెడ్ అండ్ రిడిక్యులస్ థింగ్ టు సే. అది ఎందుకంటే ఫైనల్గా చంపింది తమిళనాడు గవర్నమెంటే, తమిళనాడు పోలీసే. ఓకే. అండ్ ఏ పోలీస్ అన్నా గవర్నమెంట్ అన్నా ప్రజల కోసమే పనిచేస్తారు. ఇందులో రాజ్ కుమార్ గారికి కిడ్నాప్ చేసే సీన్ ఉందా మీ మూవీలో? లేదు, ఎందుకంటే ఇది 6 నెలలు వీరప్పన్ లాస్ట్ 6 months ఆఫ్ ది లైఫ్లో ఇది ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతుంది. రాజ్ కుమార్ గారిది ఆల్మోస్ట్ 2001-2 అంతా అయిపోయింది. ఈ పర్టికులర్ ఆఫీసర్ శివరాజ్ కుమార్ ఏదైతే ప్లే చేస్తున్నాడో రాజ్ కుమార్ టైంలో అసలు అతను లీడ్, అసలు ఫోర్స్లోనే లీడ్ అతను. సాధించేది సాధించాలి ఏదారైనా కానీ, శోధించేది శోధించాలి ఏదేమైనా కానీ, మోసమైన చేసేయాలి ఎంతదైనా కానీ, మాయ చేసి ఛేదించాలి రహస్యాలు అన్నీ. ఇంతకన్నా వేరే దారి ఇప్పుడింకా లేదు, ఘోరమైన వంచనైనా తప్పుగానే కాదు, మంచి చెడ్డ ఎంచి చూసే సమయమే లేదు, లోక ధర్మం చేసే వేళ అడ్డు ఏది కాదు. ప్రేమతోటి స్నేహంతోటి మంత్ర వంటి మాటతోటి ఓర్పుతోటి నేర్పుతోటి నువ్వుతూ ఓదార్పుతోటి గుండెలో తుపాకులు రంగులై మోగిన కళ్ళలోన ప్రేమని లోగిళ్ళలో శాంతిని ముద్దుగా పంచుతూ నమ్మకాన్ని వమ్ము చేసి గుర్తులాగాలంతే, మత్తులోనే చిత్తు చేసి మట్టు పెట్టాలంతే. ఈ సినిమాలో సందీప్ భరద్వాజ్ గారు, శివరాజ్ కుమార్ గారు ముఖ్య పాత్రగా యాక్ట్ చేశారు. ఈ మూవీకి యాక్ట్ చేయకముందు సందీప్ భరద్వాజ్ గారు బయట ఒకలాగా ఉంటారు, మేకప్ చేసిన తర్వాత సినిమాలో ఒకలా ఉంటారు. మరి ఆయన చూడగానే, సందీప్ భరద్వాజ్ గారిని మీరు చూడగానే ఎస్ హీఈస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ మూవీ అని మీకు అనిపించిందా, లేదంటే మేకప్ చేసిన తర్వాత మీకు? లేదు, మేకప్ అసలు ముందు చేయలేదు నేను. అంటే నేను దాని ఎగ్జాక్ట్గా ఎలా జరిగిందంటే, నేను కాస్టింగ్ డైరెక్టర్స్ ఒక టెరిఫిక్ యాక్టర్ ఉన్నది, కొంచెం వీరప్పన్కి రిజెంబ్లెన్స్ ఉన్నది. వీరప్పన్ రిజెంబ్లెన్స్ టెరిఫిక్ యాక్టర్ అనేది దొరికే ప్రసక్తి లేదని తెలుసు. కాకపోతే ఇతను పంపించిన ఒక ఆడిషన్ టేప్ చూసాను సందీప్ది. చూసి మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ సినిమా షూటింగ్ స్టార్ట్ ఒక 5-6 నెలల క్రితమే నేను సందీప్ని ఓకే చేసి తనని విక్రమ్ గైక్వాడ్ అని ఒక మేకప్ మ్యాన్ దగ్గరికి పంపించి చూసి ఇతన్ని వీరప్పన్ లాగా చేయడానికి వీలవుతుందా అంటే తను ఇచ్చిన అడ్వైస్ బట్టి ఫైనల్ డెసిషన్ తీసుకుని తర్వాత తను టోటల్గా భోజనం మానేసి బొగ్గులు వచ్చేసి ఆ టోటల్ తను దానికి ప్రిపేర్ అయ్యింది. తన బాడీ స్ట్రక్చర్ మార్చడానికి ఆ ఫేస్ మీద విక్రమ్ గైక్వాడ్ వర్క్ చేసిన మొత్తం టోటల్ ఎఫెక్ట్. అన్నిటికన్నా ముఖ్యంగా సందీప్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్. దాని మూలాన అతను ఆ బాడీ లాంగ్వేజ్ కానీ వాడి కళ్ళల్లో చూపు అదంతా రిఫ్లెక్ట్ చేయగలిగాడు. కాబట్టి అన్నీ కలిసి ఆల్మోస్ట్ మనకు వీరప్పన్ లాగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. సాధించేది సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. చూసేదేది లేదు కళ్ళగద్దలుంటే, చట్టం చేసేదేది లేదు సాక్ష్యం లేకపోతే, ధర్మం మీద సత్యం మీద లోకం చూడకుండా రాక్షసుని చంపి వాడే దేవుడంతే. యుక్తితోటి శక్తితోటి బుద్ధితోటి భక్తితోటి సెగువతోటి ఫకరుతోటి పరువుతోటి గుండెలో బాధలే గుండులై మారగా కరాలు మిన్ను ముద్దెలాగా కాకి చొక్క గర్వంగా మీసం తిప్పేలాగా. సాధించేది సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, సాధించేది సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ. శివరాజ్ కుమార్ గారికి మీరు కథ చెప్పేటప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ నేను ఫోన్ చేసినప్పుడు శివరాజ్కి
సార్ వీరప్పన్ కథ అందరికీ తెలుసు కదండి, మళ్ళీ ఎందుకు నేను వీరప్పన్ కథ తీయట్లేదండి. అతను చంపిన వెనకాల డీటెయిల్స్ ఆ కాప్ పర్స్పెక్టివ్ అని చెప్పాను వాడు. అప్పుడు నేను వెళ్ళి ఫుల్ నేరేషన్ చెప్పినప్పుడు తను కూడా షాక్ అయిపోయారు. అసలు తనకి అంటే ఒకటి తను కర్ణాటకలో ఉండి ఒక వీరప్పన్ రాజ్ కుమార్ గారిని కిడ్నాప్ చేస్తే ఆటోమేటిక్గా శివరాజు కూడా టాప్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ తెలుస్తారు ఆయన పర్సనల్ లెవెల్. ఆయనే సర్ప్రైజ్ అయిపోయారు నా దగ్గర ఉన్న డీటెయిల్ చూసి. అప్పుడు ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ ద ప్రాజెక్ట్ స్టార్టెడ్. ఈ సినిమాని 3 రకాల ప్రేక్షకులు చూస్తారు అని మీరు చెప్పారు. 4వ రకం ప్రేక్షకులు కూడా ఉంటారని నేను అంటున్నాను. దానికి మీ సమాధానం? 4వ రకం ఎలాంటి వాళ్ళు? ఎలాంటి వాళ్ళంటే ఇప్పుడు 3 రకాల్లో నా ఉద్దేశం ఒకళ్ళేమో ఏం తెలీదు ఎక్కువగా వీరప్పను, ఒకడు కొంచెం డీటెయిల్ తెలుసు, ఒకడికి చాలా తెలుసు. 4వ రకం ఎవరు అంటే వీరప్పన్ గారు 4వ రకాన్ని అంటే నార్మల్గా ప్రేక్షకులు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా అభిప్రాయపడుతూ ఉంటారు. వీరప్పన్ గారు చనిపోయారంటే ఇంకోలా. సో అలా వాళ్ళకి మీరు ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు అని అడుగుతున్నారు. అంటే వీరప్పన్కి పాజిటివ్గా థింక్ చేసేవాళ్ళు ఐ థింక్ దే విల్ బి మైనారిటీ 1 పాయింట్. సెకండ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ప్రతి దానికి మీకు ఒక రివర్స్ థియరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది 9/11 అటాక్ అమెరికాలో జరిగింది, అమెరికన్సే చేశారని నమ్ముతారు. ఆ నమ్మకాలు అనేది గాలిలో ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఒక దానికి సంబంధించిన నాలెడ్జ్ కానీ దానికి సంబంధించిన అండర్స్టాండింగ్ ఉండటానికి ఛాన్సే లేదు. అది మరి వీరప్పన్ గారు మూవీ తీస్తామని మీరు ఎవరినైతే సంప్రదించారో ఫస్ట్ వాళ్ళు అప్పుడు మీకు బాగా సపోర్ట్ చేశారు. మరి వీరప్పన్ గారికి సంబంధించిన వ్యక్తులే తర్వాత మీరు చెడుగా చూపిస్తున్నారు వీరప్పన్ గారిని, ఇది కరెక్ట్ కాదని మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేశారు. ఎందుకు అలా జరిగింది? అదే ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఇందాక 2 సార్లు చెప్పాను దీనికి క్వశ్చన్ ఆన్సర్. ముత్తులక్ష్మి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో తీస్తే ఆబ్వియస్లీ ఒక భార్య పాయింట్ ఆఫ్ వ్యూలో భర్త బాగుంటాడు, అదే భర్త క్రిమినల్ అయినప్పుడు పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరేలాగా ఉంటాడు. సో అప్పుడు ఆవిడ సపోర్ట్ చేసింది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తానని చెప్పినందువలన ఇప్పుడు కిల్లింగ్ వీరప్పన్ అంటే దాని అర్థమే వీరప్పన్ని చంపిన అతని స్టోరీ అంటే ఆటోమేటిక్గా తనకి అర్థమైపోతుంది కదా వీరప్పన్ని వేరేలాగా చూపెట్టబోతున్నారని, అందుకని తను ఎగేన్స్ చేసింది. సాధించాలి ఏదారైనా కానీ, శోధించాలి ఏదేమైనా కానీ, మోసమైనా చేసేయాలి ఎంతదైనా కానీ, మాయ చేసి ఛేదించాలి రహస్యాలు అన్నీ. ఇంతకన్నా వేరే దారి ఇప్పుడింకా లేదు, ఘోరమైన వంచనైనా తప్పుగానే కాదు, మంచి చెడ్డ ఎంచి చూసే సమయమే లేదు, లోక ధర్మం చేసే వేళ అడ్డు ఏది కాదు. ప్రేమతోటి స్నేహంతోటి మంత్రం వంటి మాటతోటి ఓర్పుతోటి నేర్పుతోటి నువ్వుతూ ఓదార్పుతోటి గుండెలో తుపాకులు రంగులై మోగిన, కళ్ళలోన ప్రేమని లోగిళ్ళలో శాంతిని ముద్దుగా పంచుతూ, నమ్మకాన్ని వమ్ము చేసి కుట్టులాగాలంతే, మత్తులోనే చిత్తు చేసి మట్టు పెట్టాలంతే. మరి వీరప్పన్ గారంటే మీ దృష్టిలో విలనా లేక హీరోనా? నిజ జీవితంలో విలన్ హీరోలు ఉండరు, ఎవరి కాళ్ళు వాళ్ళ కొన్న సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇక్కడ మనం కేవలం లా ప్రకారం అతను క్రిమినల్ కాబట్టి వీ విల్ పుట్ హిమ్ ఇన్ దట్ స్పేస్. మీకు నచ్చినట్టే మీరు ఉంటారు, మీకు నచ్చిన మూవీస్ని మీరు తీస్తారు. అలాగే వీరప్పన్ గారి మూవీని కూడా మీకు నచ్చినట్టే తీశారు. మరి ఈ సినిమాని ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రేక్షకులు ఆదరించడం అనేది నా హోప్ బట్టో లేకపోతే నా ఆశ బట్టి జరగదు, అది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఆదరిస్తారు. సినిమా మేకర్గా నాకున్న కెపాసిటీలో ఎంత బాగా తీయగలను అంత తీయటం అనేది నా జాబు. వాళ్ళు చూస్తే నచ్చుతుందా లేదా అని వాళ్ళ తరపు నుంచి చెప్పటం, జోస్యం చెప్పటం అనేది మీనింగ్లెస్. ఇంతకుముందు మీకు నచ్చినట్టే సినిమాలు తీశారు, మీకు నచ్చినట్టు ఉంటున్నారు, ఇప్పుడు కూడా సేమ్ అదే చూస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు బిగ్ హిట్ ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు స్లో అవుతున్నారు? ఇప్పుడు నేను ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని వేల సార్లు ఆన్సర్ ఇచ్చేసి టైర్ అయిపోయాను, దయచేసి వదిలేను. ఎందుకంటే ఆన్సర్ ఇస్తే వింటే చెప్పడానికి ఉంటుంది, మళ్ళీ అడిగితే ఎవరు ఏంటని అర్థమైపోయింది నాకు. సో నేను చెప్పను కదా. ఓకే, ఈ మూవీకి మీరు లొకేషన్స్కి వెళ్ళారు కదా, ఆ లొకేషన్స్ ఎక్కడెక్కడ? ఐ మీన్ కర్ణాటక, తమిళనాడు, ఎక్కడెక్కడ ఫారెస్ట్లో షూట్ చేశారు? మోస్ట్లీ ఇప్పుడు వీరప్పన్ ఆపరేట్ చేసిన చాలా ఏరియాస్లో తీయడం జరిగింది. కొన్ని ఏరియాస్లో బికాజ్ రిజర్వ్ ఫారెస్ట్ అండ్ పర్మిషన్స్ దొరకడం కష్టం, ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ విల్ గెట్ డిస్టర్బ్ బికాజ్ ఆఫ్ గన్ షాట్ సౌండ్స్, లేకపోతే అంతమంది యూనిట్ జనాన్ని చూడటం.
దాని మూలాన కొన్ని వేరే చోట్ల చేసాం. బట్ ఐ వుడ్ సే 50% ఆఫ్ ద ప్లేసెస్ యాక్చువల్గా ఎక్కడైతే ఏం జరిగిందో అక్కడ తీయడం జరిగింది. మీన్ తమిళనాడు తమిళనాడు అండ్ ఆల్సో కర్ణాటక. ఓకే, మరి గవర్నమెంట్ ఎంతవరకు మీకు సపోర్ట్ చేసింది? దట్స్ ఎ రెగ్యులర్ థింగ్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక రెగ్యులేషన్స్లో ఉన్న పర్మిషన్స్ నుంచి వచ్చింది. దానికన్నా అడిషనల్ సపోర్ట్ అవసరం లేదు అసలు. ఓకే, మరి షూటింగ్ జరుగుతున్నప్పుడు మీరు వీరప్పన్ గారి అనుచరులని ఏమైనా కలిసారా? అంటే ఎక్స్ గ్యాంగ్ మెంబర్స్ కొంతమంది కలిశాను. నేను ఎప్పుడో పనిచేసి మానేసినోడు అంటే వీరప్పన్తో పరిచయం ఉండి తను ఎట్లా బిహేవ్ చేస్తాడో తెలుసుకునేది అనేది. మీ సినిమాలో హీరోయిన్ అంటేనే ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో మరి ఈ సినిమా ద్వారా మేము అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ సినిమాలో 2 ఇంపార్టెంట్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి పారుల్ యాదవ్ అనే యాక్ట్రెస్, తను క్యారెక్టర్ చేసింది. అంటే ఇది చాలా ఫస్ట్ టైము ఒక పోలీసుకి సంబంధం లేని ఒక మామూలు అమ్మాయిని ఆ టీంలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అనుమానం రాకుండా ఎవరి మీద అయితే వాళ్ళు ఒక దాన్ని ప్రిపేర్ చేస్తున్నారు. అది చాలా యూనిక్. అంటే చాలామందికి అసలు అమ్మాయి గురించి తెలియదు ఆపరేషన్లో ఉందని. ఇంకా ముత్తులక్ష్మి ఆబ్వియస్లీ వీరప్పన్ వైఫ్గా తను యజ్ఞ శెట్టి అన్న అమ్మాయి చేసింది. సో ఐ థింక్ ఈ సినిమా నాకు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం విలన్కి లవ్ స్టోరీ ఉంటుంది, హీరోకి ఉండదు. ఎందుకంటే పారుల్కి శివరాజ్ కుమార్కి ఏమీ రొమాంటిక్ ఆస్పెక్ట్ లేదు అసలు సినిమాలో. వెరాజ్ ముత్తులక్ష్మి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందాక చెప్పినట్టు తన భర్త మంచోడు, ఆ ఆస్పెక్ట్ మాత్రం తన పాయింట్ ఆఫ్ వ్యూలోకి చూపించినాను. ఏదారైనా కానీ శోధించాలి, ఏదేమైనా కానీ మోసమైనా చేసేయాలి, ఎంతదైనా కానీ లోక ధర్మం చేసే వేళ అడ్డు ఏది కాదు. టక్కం టిక్కం టక్కం టక్కం టిక్కం టక్కం. సాధించాలి ఏదారైనా గాని, శోధించాలి ఏదేమైనా గాని, మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎవ్వడైనా కానీ. ఓకే, మరి మీ సినిమా అంటేనే యాక్చువల్గా లైటింగ్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎంత బ్రైట్ కాకుండా చాలా న్యాచురల్గా ప్రకృతిని ఆస్వాదించి తీసుకుంటారు. సో అడవుల్లో అంటే చాలా చీకటిగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు ఎలాంటి క్యాంప్స్ యూస్ చేశారు, ఎలాంటి క్యాంప్స్ని ఉపయోగించారు? ఐ థింక్ ద పాయింట్ ఈజ్ ఇప్పుడు వచ్చిన కొత్త డిజిటల్ టెక్నాలజీ కెమెరాస్ కానీ లెన్సెస్ కానీ చాలా సెన్సిటివ్. అది ఆల్మోస్ట్ నేకెడ్ ఐ కన్నా బెటర్గా చూడగలుగుతాయి. సో ఇప్పుడు లైటింగ్ అనేది ఉండాల్సిన అవసరం లేదు అసలు యాక్చువల్గా. అంటే టెక్నాలజీ అంతవరకు డెవలప్ అయింది. సో ఐ థింక్ రామీ ద కెమెరామెన్ హస్ డన్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. మోస్ట్ ఆఫ్ ద టైం మేము సినిమాలో 5-6 కెమెరాలు వాడటం జరిగింది. ఓకే, ఈ సినిమాలో ఇద్దరు మంచి క్యారెక్టర్స్ చేశారు కదా, మన భరద్వాజ్ గారు అయినా సరే శివరాజ్ కుమార్ గారు. సో వారు ఈ సీన్ వద్దండి, ఈ సీన్ వరకు మనం చేద్దామని అలాంటి మీ ఇద్దరి మధ్య ఏమైనా? నథింగ్ ఏం లేదు. సో మీకు చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళిద్దరు. చూసారు కదండి ఈరోజు మన కిల్లింగ్ వీరప్పన్ గురించి రామ్ గోపాల్ వర్మ గారు చెప్పిన మూవీ ముచ్చట్లు. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. సాధించాలి ఏదారైనా గాని, శోధించాలి ఏదేమైనా గాని, మోసేయాలి ఎంతదైనా కానీ,